సో పానీపూరిలో కూడా కలర్స్ వాడతారని నాకు కూడా ఇప్పుడు తెలీదు. దట్స్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్. టాకింగ్ అబౌట్ కలర్స్, ఫుడ్ కలర్స్. ఇప్పుడు ఫుడ్ కలర్స్ మనం చాలా ఫుడ్ ఐటమ్స్ లో వాడుతున్నాం, లైక్ బిర్యానీలో వాడుతున్నాం, లైక్ యూ సెడ్ చాలా అపీలింగ్ గా కనిపించడానికి చాలా దాంట్లో వాడుతుంటారు, అదొకటి. అండ్ మసాలా చాలా విగరస్ గా యూస్ చేస్తారు. మెయిన్ గా చెప్పాలంటే ఎక్కువ బిగినర్స్ కుకింగ్ బిగిన్ చేసే వాళ్ళు ఎక్కువ మసాలా వేసేస్తే చాలా టేస్టీ వస్తుంది అని చెప్పి వాడుతుంటారు. అండ్ ప్యాకెట్ ఫుడ్స్, ఇప్పుడు ప్యాకెట్ ఫుడ్స్ కూడా చాలా మార్కెట్ లో వస్తున్నాయి. అంటే జస్ట్ ఒక హాట్ వాటర్ కోసుకుని తినేయండి అని చెప్పి మార్కెటింగ్ చేస్తున్నారు. సో వీటి వల్ల ఎలా మనకి క్యాన్సర్ మీద ప్రభావం పడుతుంది? సో ఫస్ట్ కమింగ్ టు ఆర్టిఫిషియల్ కలర్స్ అండి. ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నింటి వల్ల క్యాన్సర్ వస్తుంటారు. సింపుల్ గా మనకి తీసుకుని కుంకుమ పువ్వు వాటర్ లో వేసుకున్న కలర్ వస్తుంది, అది బిర్యానీలో వాటిలో వేసుకున్నా యూ గెట్ దట్ నైస్ కలర్ ఇన్ యువర్ బిర్యానీ. దట్ డస్ నాట్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. సో యాక్చువల్గా చెప్పాలంటే మసాలాలు మనం ఏదైతే వాడతామో చాలా క్యాన్సర్స్ ప్రొటెక్టివ్ గా కూడా పనిచేస్తాయి అనమాట. ఎందుకు అంటే మసాలాలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది, బాడీ ఇన్ఫ్లమేషన్ తగ్గటం వల్ల. సో యాక్చువల్లీ మసాలాస్ వల్ల క్యాన్సర్ రాదు. ప్రాబ్లం ఏంటి అంటే MDH కొన్ని శాంపిల్స్ USFDA వాళ్ళు టెస్ట్ చేయటం, వాళ్ళు ఆ శాంపిల్స్ లో కొన్ని క్యాన్సర్ కారకాలు గుర్తించడం, కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ ఈ మసాలాలు యూజ్ చేశారు. ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని USFDA అప్పట్లో ఈ మసాలాను బ్యాన్ చేయడం జరిగింది. USFDA కాదు, చాలా రకాల మసాలాలు సింగపూర్ గవర్నమెంట్ కూడా బ్యాన్ చేయడం జరిగింది. వాళ్ళు మసాలాలు తప్పు పట్టట్లేదు, వాళ్ళు మసాలాలో ఉన్న కొన్ని ప్రిజర్వేటివ్స్ వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని చెప్తారు అనమాట. సో ఇంట్లో మనం అవే మసాలా ఎలిమెంట్స్ తీసుకొని ఇంట్లో అవే మసాలాలు చేసుకుని మన ఫుడ్ లో వేసుకున్న వల్ల క్యాన్సర్ రిస్క్ పెరగండి. సో అది చాలా పెద్ద తప్పు. వాళ్ళు యూజ్ చేసే ప్రిజర్వేటివ్స్ వల్ల ఈ రిస్క్ పెరుగుతుందని ఈ గవర్నమెంట్ చెప్పలేదు. అదే టైంలో మహారాష్ట్రలో గవర్నమెంట్ ఏదైతే ఉందో అవే శాంపిల్స్ ని ప్రాసెస్ చేసి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. దీంట్లో క్యాన్సర్ కారకాలు ఆర్ ఆ ప్రిజర్వేటివ్స్ లో క్యాన్సర్ కారకాలు లేవు అని చెప్పేసి గవర్నమెంట్ రెక్టిఫై చేసింది. దాని తర్వాత MDH వాళ్ళు కానివ్వండి ఆ మసాలాలు ఏదైతే బ్యాన్ చేశారు వాళ్ళు కూడా వీడియోస్ రిలీజ్ చేసి వాళ్ళు ఎలా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు వీడియోస్ రిలీజ్ చేశారు. లెట్ యూ నాట్ వెరీ టు వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ దట్, బికాస్ నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఆ మసాలాల వల్ల క్యాన్సర్ వస్తుంది అనే న్యూస్ మాత్రం ఇంట్లో చేస్తున్న మసాలాల వల్ల కాదు, ఈ కొన్ని రకాల కంపెనీస్ చేసిన శాంపిల్స్ లో వేరే గవర్నమెంట్స్ ఈ ఎలిమెంట్స్ చూడటం వల్ల ఇది వచ్చింది. అందులో నెస్లే లో చాలా పెద్ద కంపెనీ మ్యాగీ, నెస్లే కంపెనీ ప్రిపేర్ చేస్తారు అనమాట. దాంట్లో కూడా కొన్ని ఎలిమెంట్స్ లో వాళ్ళు ఫుడ్ ప్రిజర్వేటివ్స్ చూశారు, దాంట్లో క్యాన్సర్ సంబంధించిన క్యాన్సర్ కారకాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక చాలా పెద్ద వైరల్ న్యూస్ వచ్చింది అనమాట. అగైన్ నెస్లే వాళ్ళు దే డిడ్ ఎన్ ఎంటైర్ డిఫరెంట్ మార్కెటింగ్ క్యాంపెయిన్, దే అపాలజైజ్ ఫర్ ఆల్ దట్ అండ్ దెన్ దే నౌ మనం చూసి చాలా వరకు నెస్లే యాడ్స్ చూస్తుంటే హోమ్ ఫుడ్ మన చిన్నప్పటి నుంచి మనం తిన్నామన్న దీని మీద చెప్తున్నారు. వాళ్ళు ఇంకా చాలా న్యాచురల్ కంటెంట్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాం మ్యాగీ అని చెప్పి వాళ్ళ రోజు వీడియోస్ వస్తారు. టేక్ హోమ్ మెసేజ్ ఏంటి మన ఆడియన్స్ కంటే, ఇంట్లో ప్రిపేర్ చేసే మసాలాల వల్ల క్యాన్సర్ రాదండి. ఏవైతే ఆర్టిఫిషియల్ గా మనం యూజ్ చేస్తామో వాటిల్లో కూడా దేర్ ఇస్ అ డిబేట్. మనం ఆ డిబేట్ నుంచి దూరంగా ఉండాలంటే ఇంట్లో చేసిన మసాలాలు, మన పేరెంట్స్ చేసిన మసాలాలు యూజ్ చేసుకునే వాళ్ళు ఎలాంటి క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. సో అబౌట్ కలర్స్ అంటే వీటిలో ఏమైనా టాక్సిన్స్ ఏమైనా ఉంటాయా అసలు? వాటర్ మసాలా కానీ కలర్స్ కానీ టాక్సిన్స్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. టార్టజీన్ అని చెప్పేసి ఒక ఎలిమెంట్, ఈ సన్సెట్ ఎల్లో, బ్రిలియంట్ బ్లూ, మనకి రోడమెంది, ఇలాంటివన్నీ ఎలిమెంట్స్ చాలా వరకు మనకి చిక్గా దొరికే ఈ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ ఇవి చాలా ఎక్కువ క్వాంటిటీస్ లో ఉంటున్నాయి అనమాట. అది గవర్నమెంట్ కూడా ఈ మధ్య రికగ్నైజ్ చేసి ఏం చేస్తుందంటే ఈవెన్ రెగ్యులేషన్స్ తీసుకుని వస్తుంది యాక్టివ్ గా. ఏ అయితే ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్కువ క్వాంటిటీస్ లో ఉన్నాయో స్ట్రీట్ వెండర్స్ దగ్గర వాటిని కంప్లీట్ గా బ్యాన్ చేయడం మనం చూస్తా ఉన్నారు. సో గోబీ మంచూరియా, చికెన్ మంచూరియన్ బ్యాన్ చేశారు, షవర్మాన్ బ్యాన్ చేశారు, పానీపూరి బ్యాన్ చేశారు చాలా స్టేట్స్ లో. ఎందుకు అంటే వాటిలో ఈ ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ ఉండటం, దాంట్లో ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ అన్ని క్యాన్సర్ కారకాలు కాదు. ఏవైతే ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ యూజ్ చేస్తారో దాంట్లో ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటే మాత్రం దానివల్ల క్యాన్సర్ రిస్క్ అన్ని పెరగడం చూడటం వల్ల వీటిని బ్యాన్ చేయడం మనం చూస్తాం. సో టాకింగ్ అబౌట్ అనదర్ ఫుడ్ విచ్ ఇస్ అందరికి చిన్న నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టమైంది, టీ కాఫీ. టీ కాఫీ మీద చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. కొంతమంది అసలు టీ కాఫీ మంచిది కాదు అని చెప్తారు, కొంతమంది అదే టీ కాఫీ మంచిది అని చెప్తుంటారు. కాఫీ ఈజ్ గుడ్ ఫర్ లివర్ క్యాన్సర్స్ రెస్ట్రిక్ట్ చేస్తుంది అని చెప్తారు. అసలు ఏంటి కాఫీ అసలు మంచివా కావా, మనం తాగచ్చా తాగకూడదా? వెరీ గుడ్ క్వశ్చన్. నేను ఇందాక కూడా చెప్పాను, మోడరేషన్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఆల్ ఫుడ్ రిలేటెడ్ క్యాన్సర్ అసోసియేషన్. అంటే ఏదైతే మనం మోడరేషన్ లో తీసుకుంటామో దే ఆర్ ఆల్ గుడ్ ఫర్ అస్, బికాస్ మన పెద్దవాళ్ళు చాలా నుంచి అదే చేశారు. సో ఐ థింక్ అది మనం గుర్తించాలి. నౌ
టెక్నికాలిటీస్కి వస్తే మనకి కాఫీలో కానీ టీలో కానీ యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. ఫ్లావోనాయిడ్స్ కానీ చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఓవరాల్ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ రిస్క్ అన్నీ లేకపోతుంది. సో కాఫీ యాక్చువల్గా కన్సిస్టెంట్గా స్టడీస్ అన్నీ చెప్పేది ఏంటంటే ఎవరికైనా సిరోసిస్ ఉంటుందో, లివర్ డ్యామేజ్ అయి ఉంటుందో, ఆ డ్యామేజ్ లివర్ నుంచే క్యాన్సర్ రావడం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వాళ్ళలో కాఫీ వాళ్ళు ప్రోయాక్టివ్గా సజెస్ట్ చేస్తారు అన్నమాట. కాఫీ తీసుకుంటాం వల్ల ఈ లివర్ లో సిరోసిస్ సంబంధించిన ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో తగ్గటం జరుగుతుంది. దానివల్ల క్యాన్సర్ రిస్క్ ఆల్మోస్ట్ 40% తగ్గుతుంది అని చాలా స్టడీస్ చెప్తున్నాయి అనమాట. సో ఓవరాల్ గా మోడరేషన్ లో కనుక మనం కాఫీ కానీ టీ కానీ తీసుకుంటాం వల్ల బాడీకి మంచిదే. దీనివల్ల క్యాన్సర్ రిస్క్ పెరగదు. కానీ మరీ హాట్ బ్యూరేజెస్, చాలా ఎక్కువ హాట్ బ్యూరేజెస్ మనం తీసుకుంటాం వల్ల ఈసోఫేజియల్ లైనింగ్ కొంచెం డ్యామేజ్ అయ్యి దానివల్ల కొంచెం క్యాన్సర్ రిస్క్ పెరగొచ్చినాం తప్ప అది ఎనీ హాట్ బ్యూరేజెస్ కన్సిస్టెంట్ గా ఎక్కువ పాటు తీసుకుంటాం వల్ల రిస్క్ ఉండదు. కానీ మోడరేషన్ లో మనం కాఫీ టీ తీసుకుంటాం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరగదు. యాక్చువల్లీ ఇది క్యాన్సర్ కి ప్రొటెక్టివ్ గా పనిచేస్తుంది. థ్యాంక్స్ డాక్టర్. ఐఎమ్ ఏ టీ లవర్. థ్యాంక్ యూ రిలీవ్డ్ సచ్ స్ట్రెస్ ఫర్ మీ. మీరు ఒక ఇన్ఫ్లమేషన్ అనే వర్డ్ యూజ్ చేశారు. సో ఇన్ఫ్లమేషన్ అనే వర్డ్ ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. రీసెంట్ గా విద్యా బాలన్ సెలబ్రిటీ ఆవిడ వీడియోలో ఇన్ఫ్లమేషన్ అని చెప్పి యూజ్ చేశారు. సో వాట్ ఈస్ ఇన్ఫ్లమేషన్? అది అసలు ఇన్ఫ్లమేషన్ కి క్యాన్సర్ కి ఉన్న సంబంధం ఏంటి? సో ఇన్ఫ్లమేషన్ అనేది ఒక బేసిక్ బాడీ రిపేర్ మెకానిజం లో హెల్ప్ అయ్యిందండి. ఇప్పుడు మనకి ఇక్కడ దెబ్బలు అయ్యింది అనుకోండి, కట్ అయ్యింది. సో బాడీలో ఇన్ఫ్లమేషన్ అది జరగటం వల్ల దట్ విల్ బి ప్రొటెక్టివ్ అనమాట. సో మనకి ఫుడ్ పైప్ లో ఇంజరీ అయింది, ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. దానివల్ల బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న చెత్త పదార్థాన్ని తీసి హీలింగ్ ప్రాసెస్ ని ఫాస్ట్ అండ్ బెస్ట్ అనమాట. సో ఇన్ఫ్లమేషన్ యాజ్ సచ్ ఇస్ నాట్ బ్యాడ్. సో ఇది చాలా పెద్ద తప్పు అనమాట. ఇన్ఫ్లమేషన్ ఉంది అంటే ఓకే మీకు క్యాన్సర్ వస్తుంది, ఆర్ ఇన్ఫ్లమేషన్ ఉంది మీకు మంచిది కాదు. యాక్చువల్లీ ఇన్ఫ్లమేషన్ ఇస్ అ బాడీస్ హోమియోస్టాటిక్ మెకానిజం అనమాట. బాడీలో హీలింగ్ కి ఇన్ఫ్లమేషన్ చాలా చాలా అవసరం. కానీ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే రిపీటెడ్ గా ఇన్ఫ్లమేషన్ జరగటం వల్ల, రిపీటెడ్ గా ఇన్సల్ట్స్ జరగటం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అనమాట. సో సింపుల్ గా రిపీటెడ్ ఒకటి దగ్గర దెబ్బ తగిలింది, దెబ్బ మాటి మాటికి తగిలింది, రాపిడి మాటి మాటికి జరుగుతుంది, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ టూత్. మరి చాలా షార్ప్ టూత్ ఉండటం వల్ల రిపీటెడ్ గా రాపిడి జరిగి నోట్లో ఒకటే స్పాట్ లో రిపీటెడ్ గా అల్సర్ అయ్యి చాలా మందికి స్మోకింగ్, టొబాకో కన్సంప్షన్ అలవాటు లేని వాడలో కూడా క్యాన్సర్ రిస్క్ వస్తుంది అనమాట. దట్ ఈస్ అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. క్రానిక్ ఇన్ఫ్లమేషన్, క్రానిక్ గా ట్రామా అవటం వల్ల, క్రానిక్ గా ఇన్ఫ్లమేషన్ అక్కడ రావటం వల్ల రిపీటెడ్ గా అవటం, ఒకసారి అల్సర్ అయితే కాదు, రిపీటెడ్ గా ఇంజురీస్ అవటం, అక్కడి ఇన్సెక్ట్ జరగడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ హెచ్ పైలోరీ అంటే అది ఒక బ్యాక్టీరియా ఉంటుంది అనమాట, కడుపులో ఉండే బ్యాక్టీరియా. అది రిపీటెడ్ గా ఆ హెచ్ పైలోరీ కడుపు ఉన్న లేయర్ ని ఎఫెక్ట్ చేయడం వల్ల సమ క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది అనమాట. ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్, లింఫోమా అని చెప్తాం అనమాట. అది కూడా ఈ హెచ్పైవి వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎనీథింగ్ దట్ ఈస్ క్రానిక్ రిపిటేటివ్ గా జరిగితే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అనమాట. సో లెట్స్ టాక్ అబౌట్ స్కిన్. ఇప్పుడు స్కిన్ మీద చాలా ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టాల్కమ్ పౌడర్. ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా ఏన్షియంట్ ఇయర్స్ నుంచి మా పెద్దవాళ్ళు, మన తాతలు అక్కడి నుంచి వాడుతున్నారు. టాల్కమ్ పౌడర్ వల్ల మనకి క్యాన్సర్ వస్తాయని చెప్పి కొన్ని దగ్గర మనం వింటూ ఉంటాం. వాట్ అబౌట్ ఇట్? సో వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. అంటే టాల్కమ్ పౌడర్ ఒక పెద్ద జైంట్ ఇండస్ట్రీనే పడగొట్టేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ యాక్చువల్గా ఏమైంది అంటే జాన్సన్ అండ్ జాన్సన్ పర్సే వాళ్ళ ప్రోడక్ట్స్ లో చాలా కాంట్రవర్సీ ఉంది. ఐ నాట్ గోయింగ్ టు ది డీటెయిల్స్ ఆఫ్ ఇట్. కానీ టాల్కమ్ పౌడర్ వల్ల క్యాన్సర్ రిస్క్ అన్నది చాలా డిబేటెడ్ టాపిక్ అండి. నిజంగా టాల్కమ్ పౌడర్ వల్ల క్యాన్సర్ అవ్వదు. టాల్కమ్ పౌడర్ ఉండే ఒక సబ్స్టెన్స్ ఆస్బెస్టాస్ అంటాం అనమాట. మరి ఇంత ముందు ఇంటి రేకులు వాడేవాళ్ళు చూసారా? సో అది క్యాన్సర్ కి చాలా పెద్ద కాంట్రిబ్యూటివ్ ఫ్యాక్టర్ అనమాట. యూకేలో మీజోథీలియోమా అని చెప్పేసి ఒక డిసీజ్ వస్తుంది అనమాట, ఊపిరితిత్తుల లేయర్ లో వచ్చే డిసీజ్. యూకేలో ఈ ఆస్బెస్టాస్ చాలా వైడ్ గా యూజ్ చేయడం వల్ల పాపులేషన్ సిగ్నిఫికెంట్ గా మీజోథీలియోమా బారిన పడడం. అది ఇండస్ట్రీస్, ఆస్బెస్టాస్ ఇండస్ట్రీస్ చాలా వైబ్రెంట్ గా ఉంటాయి అన్నమాట. యూకేలో కాటన్ ఇండస్ట్రీస్ దగ్గర చాలా ఆస్బెస్టాస్ ఇండస్ట్రీస్ ఉండటం వల్ల అక్కడ అప్పట్లో ఆస్బెస్టాస్ క్యాన్సర్ క్యాన్సర్ కార్సినోజెన్ అని తెలియదు అనమాట. సో అది వైబ్రెంట్ గా వాడేవాళ్ళు. దానివల్ల ఇప్పుడు యూకేలో చాలా మందికి మీజోథీలియోమా అన్న ప్రాబ్లం వస్తుంది అనమాట. ఆ ఎలిమెంట్ టాల్క్ పౌడర్ లో కూడా ఉండడం జరిగింది అనమాట. సో అప్పట్లో ఈ మైక్రోస్కోపిక్ గా ఈ ఆస్బెస్టాస్ టాల్క్ పౌడర్ ఉండటం వల్ల అది చాలా మంది చిన్నపిల్లలకి స్కిన్ మీద జెనెటివ్ ఏరియాస్ యూజ్ చేసేవాళ్ళు అనమాట. అక్కడి నుంచి ఓవేరీస్ కి ఎక్స్పోజ్ అయ్యి ఓవేరియన్ క్యాన్సర్ ఇస్ గన్నింగ్ లెవెల్. సో దట్ ఈస్ ద హోల్ కాంట్రవర్సీ అబౌట్ టాల్కమ్ పౌడర్ అండ్ క్యాన్సర్ ఇస్ అనమాట. సో
అక్కడి నుంచి చాలా లా సూట్స్ జేఎంజే మీద జాన్సన్ మీద పడటం, దానికోసం వాళ్ళు దే హావ్ టు స్పెండ్ అండ్ బ్యాంక్రప్సీ కూడా వెళ్ళారు అన్నారు వాళ్ళు. ప్రాబ్లమ్ వాజ్ నాట్ టాల్కమ్ పౌడర్. టాల్కమ్ పౌడర్ లో ఈ కంటామినెంట్ ఆర్ ఈ ఎలిమెంట్ ఉండటం వల్ల క్యాన్సర్ గంభీరంగా పెరిగింది. సో టాల్కమ్ పౌడర్ ఇవాళ వస్తున్న టాల్కమ్ పౌడర్స్ చాలా వరకు వాటిలో ఈ ఎలిమెంట్ తీసేయటం అండ్ దే మేడ్ షూర్ దట్ ఈ ఎలిమెంట్ ఆ పౌడర్ లో లేదు అని చెప్పేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. సో టాల్కమ్ పౌడర్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం కాస్మెటిక్స్ చాలా వెల్ నోన్, అందరికి ఇష్టమైన, ఎస్పెషల్లీ మెన్ కి ఇష్టమైన ఇవి లేకుండా బయటికి వెళ్ళకపోవడం, చాలా ఎక్కువ యూసేజ్ ఆఫ్ లిప్స్టిక్ వాడడం లేదా ఫౌండేషన్స్ కానీ కాజల్ అని కానీ. ఇప్పుడు ఏ కాస్మెటిక్ లో ఏముంది అనేది అందరూ చాలా చెప్తున్నారు, దీంట్లో క్యాన్సర్ ఉంది, దాంట్లో క్యాన్సర్ ఉంది అని. సో దాని మీద ఏం చెప్తారు? సో కాస్మెటిక్స్ అనేది చాలా ట్రిక్కీ థింగ్ అండి. ఎందుకంటే రెగ్యులేషన్ ఇందాక మీకు చెప్పినట్టు ఒకటి యూస్ చేయడం, అవైలబిలిటీ ఉంటే యూస్ చేయడం జరుగుతుంది. రెగ్యులేషన్ యూస్ టు బి వెరీ స్ట్రాంగ్. ప్రాబ్లం ఏంటంటే కాస్మెటిక్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అంటే ఎవ్రీథింగ్ ఏ చేసినా క్యాన్సర్ వస్తుంది అన్నది మనకి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. నా పాయింట్ ఏంటి అంటే నిజాలు ఏంటి దీంట్లో, దేని వల్ల క్యాన్సర్ వస్తుంది? ఒక మెటీరియల్ వల్ల క్యాన్సర్ అండి. ఒక మెటీరియల్ లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది. సో వీ షుడ్ అండర్స్టాండ్ దట్. ఆ ఎలిమెంట్స్ తెలుసుకుంటాం మన రెస్పాన్సిబిలిటీ నా ఉద్దేశం. సో లిప్స్టిక్ మీరు అన్నట్టు లిప్స్టిక్ వల్ల క్యాన్సర్ రాదండి. లిప్స్టిక్ లో లెడ్ ఎలిమెంట్ చాలా ఎక్కువ ఉండటం వల్ల, చాలా లిప్స్టిక్స్ లో లెడ్ చాలా ఎక్కువగా ఉండటం మనం చూస్తూ ఉంటాం అనమాట. ఆ లెడ్ కనుక ఒక లిమిట్ దాటి ఎక్కువ ఉంటే మాత్రం క్యాన్సర్ రిస్క్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే లిప్స్టిక్ నుంచి సెలైవాలోకి లెడ్ ఎలిమెంట్ వెళ్ళి బాడీలోకి వెళ్ళి అది అక్యుములేట్ అయ్యే బాడీలో క్యాన్సర్ రిస్క్ పెరగవచ్చు అనమాట. సో కాస్మెటిక్స్ నార్మల్ గా ఇప్పుడు ఫౌండేషన్ వీటిలో చాలా స్కిన్ లైట్నింగ్ ప్రోడక్ట్స్ వాడతాం అనమాట. వాటిలో మర్క్యూరీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మర్క్యూరీ ఇస్ అగైన్ క్యాన్సర్ కాజెటివ్ ఏజెంట్ అనమాట. సో మర్క్యూరీ లేని స్కిన్ లైట్నింగ్ క్రీమ్ యూస్ చేసుకుంటాం చాలా అవసరం అనమాట. సో మనం ఒక ప్రోడక్ట్ చూస్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఎలిమెంట్స్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. పారాబెన్స్ అని చాలా మాయిశ్చరైజర్స్ లో వాడతారు, థాలేట్స్ అని చెప్పేసి ఇవి చాలా కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ క్యాన్సర్ కాజెటివ్ కి రిపీటెడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం చెప్తారంటే ఇవి క్యాన్సర్ కాజెటివ్ ఏజెంట్స్ అని చెప్పేసి. సో లెడ్, మర్క్యూరీ, థాలేట్స్, పారాబెన్స్ ఇలాంటివి ఉంటే మాత్రం అవాయిడ్ చేయాలి. హెయిర్ డైస్ చాలా కామన్ గా హెయిర్ డైస్ వల్ల క్యాన్సర్ వస్తుందంటే మనం చాలా కామన్ గా మన పెద్దవాళ్ళు హెయిర్ డైస్ అంటే ముందు వాడేది హెన్నా వాడారంటే ఎటువంటి క్యాన్సర్ వస్తుంది. పర్మనెంట్ హెయిర్ డైస్ వాడినా ఇప్పుడు డైస్ కూడా పర్మనెంట్ హెయిర్ డైస్ ఉంటాయి, సెమీ పర్మనెంట్ ఉంటాయి అన్నమాట. సో పర్మనెంట్ హెయిర్ డైస్ చాలా డార్క్ డైస్ వాడితే వీటిలో అరోమాటిక్ ఎమైన్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ అరోమాటిక్ ఎమైన్స్ అన్న ఎలిమెంట్స్ వల్ల క్యాన్సర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఎవరైతే ఈ అరోమాటిక్ ఎమైన్స్ ఈ డై ఇండస్ట్రీలో పనిచేస్తారో వాళ్ళలో బ్లాడర్ క్యాన్సర్ గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ అరోమాటిక్ ఎమైన్స్ అన్నది బ్లాడర్ ద్వారానే బాడీ నుంచి బయటకు వెళ్తాయి. సో బ్లాడర్ లో స్టోర్ అయ్యి ఉంది కొంతసేపు బాడీ. సో అక్కడ బ్లాడర్ క్యాన్సర్ రిస్క్, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్, బ్లడ్ క్యాన్సర్ రిస్క్ అరోమాటిక్ ఎమైన్స్ వల్ల డ్రాస్టిక్ గా పెరుగుతుంది అనమాట. సో మనం వాడే డైస్ లో ఇలాంటి ఎలిమెంట్స్ లేని డైస్ చూస్ చేసుకోవాలి. న్యాచురల్ గా ఉండే డైస్, హెన్నా లాంటి ప్రొడక్ట్స్ వల్ల ఎటువంటి క్యాన్సర్ రిస్క్ ఉండదు. ఈ ఆర్టిఫిషియల్ గా వాడే వాటిలో కూడా పర్మనెంట్ అవాయిడ్ చేయాలి, చాలా డార్క్ కలర్ డైస్ అవాయిడ్ చేయాలి. అండ్ డైస్ అనేది మనం సాధ్యమైన తక్కువ ఫ్రీక్వెన్సీలో ఆర్ స్పేస్డ్ గా వన్స్ ఇన్ 3 years or 4 years చూస్ చేయడం బెటర్. కానీ ఫ్రీక్వెంట్ గా నెలగా డై చేసుకుంటాం, ఇవన్నీ మంచిది కాదు బాడీ.